వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి అలాగే బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అసలు రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం? ఇండిపెండెన్స్ డే అయితే అందరికీ తెలుసు, కానీ రిపబ్లిక్ డే చాలా మందికి తెలీదు. అసలు రిపబ్లిక్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని కొత్తగా మార్చి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అఫీషియల్ గా సైన్ చేసిన రోజుని రిపబ్లిక్ డేగా చేసుకుంటాం. కానీ ఇంతకీ మార్చిన కాన్స్టిట్యూషన్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. అదేంటంటే మనకి నచ్చిన గవర్నమెంట్ ని మనం ఎన్నుకోవటం అన్నమాట. ఆ ఫ్రీడమ్ మనకు వచ్చింది కాబట్టి దీన్ని రిపబ్లిక్ డే అని అంటారు. అలాగే దీన్ని పూర్ణ స్వరాజ్ డే అని కూడా అంటారు, ఎందుకంటే మన ఇండియాని పూర్ణ స్వరాజ్ కంట్రీ అంటారు కాబట్టి. సో ఇక అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు రిపబ్లిక్ డే రోజు మనం ఏం స్పెషల్స్ చేసుకోబోతున్నాం? ఇవాళ నేను ఒక్కదాన్నే కాదండి, నాతో పాటు స్పెషల్ గెస్ట్ కూడా అన్నారు. ఇంతకీ ఆవిడెవరంటే 2016లో డిసెంబర్ 21న వరల్డ్ గిన్నెస్ రికార్డ్ కరాటేలో సంపాదించుకొని పోలీస్ వాళ్ళకి అలాగే ఇటు షీ టీమ్స్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తూ ముందుకు సాగిపోతూ ఎంతో మంది ఆడవాళ్లకు స్ఫూర్తినిస్తున్న లక్ష్మి గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం లక్ష్మి గారిని. వెల్కమ్ లక్ష్మి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు లక్ష్మి గారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చాలా మంది టీవీలో చూసి మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఈ రోజు రిపబ్లిక్ డేకి మీరు మాతో ఉన్నారు, మీరు మాతో కలిసి వంట చేసి చాలా సందడి చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినందుకు? ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లక్ష్మి గారు, రీసెంట్ గా మీరు కరాటే నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎంటర్ అయ్యారు. అలాగే చాలా మంది షీ టీమ్స్ కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఒకసారి మీ గురించి బ్రీఫ్ గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాను. దీని తరపు నుంచి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వేల మందికి హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నేను అసలు పోలీస్ అవ్వాలని అనుకున్నాను మా ఇంట్లో పేరెంట్స్ కోసం. చాలా ఇంట్రెస్ట్ మా నాన్నగారికి. కానీ అలా అవ్వాలి అనుకున్న టైంలో నాకు ఒక 2 సార్లు ఎస్ఐ పోస్ట్ మిస్ అయిపోయింది రిటర్న్ టెస్ట్లో. కానీ అప్పుడు నిరుత్సాహపడేదాన్ని. కానీ తర్వాత నాకు ఈ కరాటే నేర్చుకోవడం, నేను ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ 3 times, అప్పుడు అరవింద్ రావు గారు, ఏకే ఖాన్ గారు వీళ్ళందరూ నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి అని అన్నారు. లేడీస్కే కాదు జెంట్స్కి కూడా ఇవ్వాలి అని అన్నారు. అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఒక ఎస్ఐ ఉంటే ఒక స్టేషన్లో ఒక మారుమూల ఎక్కడ ఉండేదాన్ని. ఇప్పుడు కొన్ని వేల మందికి ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వచ్చింది నాకు. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని చెప్పొచ్చు. యూనిఫామ్ లేని పోలీసుగా ఉన్నాను నేను ప్రెసిడెంట్. అయినా చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నేను రీసెంట్గా వరల్డ్ గిన్నిస్ రికార్డ్ చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 22,000 మంది ఆడపిల్లలకి ఎట్ ఎ టైం పోలీస్ ఇది సెల్ఫ్ డిఫెన్స్ లో ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. ఈ రోజు రిపబ్లిక్ డే రోజు మీరు ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీతో కలిసి వంటలు చేసుకుంటూ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. కొంచెం ఫీల్డ్ డిఫరెంట్ అయినా కూడా ప్రతి ఆడపిల్లకి వంటలు కూడా నేర్చుకొని ఉండాలి. నేను సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్తానంటే మనల్ని మనం రక్షించుకోవాలి. అట్లానే తినడానికి కూడా మన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ప్రతి అమ్మాయికి వంట తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు చదువుకొని కాలేజ్ డేస్ లో ఉండి వంటలు నేర్చుకోకుండా సడన్ గా పెద్దవాళ్ళు పెళ్లి చేసి పంపిస్తే అత్తగారింట్లో ప్రాబ్లమ్స్ రాకుండా చిన్నప్పటి నుంచి కూడా వంటలు కూడా మనకు ఒక భాగం. ఎందుకంటే మనం బ్రతికుండాలి, తినాలి కాబట్టి కంపల్సరీ వంటలు కూడా నేర్చుకోవాలి. మీరు సెల్ఫ్ డిఫెన్స్ అయ్యుండి కూడా వంటల గురించి చాలా బాగా చెప్తారు. బాగా తింటాను, బాగా చేసి పెడతాను. అందరికి ఎక్కువ మంది నాకు వంట చేసి పెట్టడం ఇష్టం. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మనం చేసుకోబోయేది, మన ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి కాబట్టి ట్రై కలర్ చపాతీ ప్రిపేర్ చేసి చూపెట్టబోతున్నాను. సో మీరు నేను కలిసి చేసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన అల్పాహారం. సో లక్ష్మి గారు, మన ట్రై కలర్ చపాతీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్లో పిండిని అంతా కలిపి పెట్టేసుకొని దాంట్లో 3 కలర్స్ యాడ్ చేసి అప్పుడు 3 చపాతీస్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ పిండి వేసేసుకుందాం. సో కొద్దిగా గోధుమ పిండి, అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్. జనరల్ గా మనం చపాతీ చేసేటప్పుడు వేసుకుంటాం కదా సాల్ట్. సో ఇప్పుడు వాటర్,
లక్ష్మి గారు మనకి పిండి రెడీ అయిపోయింది బాగా. దీన్ని మనం ఇప్పుడు 3 parts డివైడ్ చేయాలి. 3 parts డివైడ్ చేసి ఒక దాంట్లో మనం క్యారెట్ అండ్ బీట్రూట్, ఇంకో దాంట్లో ఈ గ్రీన్ కలర్ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇదేం పేస్ట్ అనుకుంటున్నారు? పాలకూర పేస్ట్. అంత గ్రీనిష్ కనిపిస్తుందంటే అదే. సో ఈ 3 పేస్ట్ మనం కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి ప్లెయిన్ అన్నమాట మనకి వైట్ కావడం కోసం. సో ఇది నేను ఫస్ట్ 3 parts గా డివైడ్ చేసేస్తాను. సో ఇది మనం 3 parts గా డివైడ్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఫస్ట్ దీన్ని తీసుకొని దీంట్లో క్యారెట్ అండ్ బీట్రూట్ వేసేసుకుందాం. ఓకే. సో ఇందులో కొద్దిగా బీట్రూట్ కూడా వేసేస్తున్నాను. సో లక్ష్మి గారు మనం కలిపేసి పెట్టేసుకున్నాం నీట్ గా. చూసారు కదా, మేము ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ బాగా కలిపేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పిండి ముద్దలు ఇలా తీసుకొని మనం 3 ఇలా స్టఫ్ చేసినట్టుగా కొద్దిగా ప్రెస్ చేసి దీన్ని కట్ చేసుకొని చపాతీలా చేసుకోవాలి మనం. సో దానికి నేను కొంచెంగా తీసుకుంటున్నాను. అండ్ అలాగే గ్రీన్, కొద్దిగా ఆరెంజ్. సో ఇప్పుడు మనం ఈ 3 ఇలా స్టఫ్ చేసి దీన్ని కట్ చేసుకొని మనం చపాతీ చేసుకోవాలి. అప్పుడు మనకి ట్రై కలర్ అనేది వస్తుంది. సో నేను వెళ్ళి చపాతీ పీటా కలర్ తెచ్చేస్తాను, దాని మీద మనం కట్ చేసుకొని చేసేసుకుందాం. సో లక్ష్మి గారు మనం దీన్ని ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం చపాతీలో ఒత్తేసుకుందాం. సో చాక్ సరిపోద్దా? అబ్బో, మనం చికెన్ కోస్తున్నాం. సో ఇలా అండ్ ఇలా మనకి ఇదే ఫ్లాగ్ లా కనిపిస్తుంది నీట్గా. సో ఈ 2 తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒత్తేసుకుందాం. కొంచెం పొడిపిండి. ఎస్. లక్ష్మి గారు మనం ఇది ఒత్తుకుంటున్నాం కదా, ఇలాగే ఒత్తేసి పెట్టుకుందాం. ఈ లోపు వాళ్ళని కొద్దిగా వెయిట్ చేయమందాం. ఇలాగే చేసి రెడీగా పెట్టేసుకుంటాం. ఈ లోపు మీరు వెయిట్ చేయండి. సో లక్ష్మి గారు మన చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం. 2 వైపులా బాగా కాల్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఓకే. అండ్ మన ట్రై కలర్ చపాతీ. సో చపాతీ వేసేసాం కదా, ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువ వాడవచ్చు. ఎస్, అంటే ఎర్లీ మార్నింగ్ ఆయిల్ తినడానికి చాలా మంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ వేసుకోకుండా చేసుకోండి, లేదా ఆయిల్ ఉండాలి అంటే చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోండి. సో మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే మన సర్వింగ్ ప్లేట్ లో కూడా ఫ్లాగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్లేట్ లో తీసేసుకుందాం. సో మన ట్రై కలర్ చపాతీ రెడీ అయిపోయిందండి. ఇది మేము టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం అలాగే కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. ట్రై కలర్ చపాతీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పాలకూర పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బీట్రూట్ తురుము 1 టేబుల్ స్పూన్. ట్రై కలర్ చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని 3 భాగాలుగా తీసుకొని ఒక భాగంలో క్యారెట్, బీట్రూట్ వేసి బాగా కలుపుకొని మరో భాగంలో పాలకూర పేస్ట్ వేసి కలుపుకోవాలి. చివరిగా 3 భాగాలను కలిపి చపాతీలో వత్తుకొని పాన్ పై వేసి నూనెతో కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ట్రై కలర్ చపాతీ రెడీ. చూసారు కదా ఈ ట్రై కలర్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చూపిస్తాం. సో లక్ష్మి గారు, మీకు ఇందులో ఆరెంజ్ కావాలా, వైట్ కావాలా, గ్రీన్ కావాలా? గ్రీన్. ఎందుకు? దీనిలో ఆకు ఉంది కాబట్టి గ్రీనిష్ గా. డైలీ మనం తినే ఆహారంలో గ్రీనిష్ గా ఉండాలి. ముఖ్యంగా రైతులకు సింబల్
మనకి గ్రీన్ కదా, నేను కూడా రైతు బిడ్డనే, అందుకోసం గ్రీన్ అంటే ఇష్టం. చూసారా, ఇవిడ గ్రీన్ తీసేసుకొని నాకు క్యారెట్ ఇచ్చేస్తున్నారు. పర్వాలేదండి, ఇవాళ మీరు క్యారెట్ లో కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, అందుకే నేను మంచిది, కలర్ వస్తావు, మీరు తినే. ఓకే, సో టేస్ట్ చేసేయండి. ఓకే, నాకు క్యారెట్ తగిలింది కాబట్టి చపాతీలో క్యారెట్ ఫ్లేవర్ యాడ్ చేసుకొని తింటాం కదా, అలా సూపర్ గా ఉంది. అండ్ మీకు గ్రీన్ వచ్చింది కాబట్టి నాకు చాలా బాగుంది. మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా చపాతీస్, అందులోని ఒకటే కాకుండా ఇలా ఇందులో యాడ్ చేసినట్టుగా 3-4 ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని తింటే మనకి హెల్త్ కి మంచిది, అలాగే చాలా ఎనర్జీ కూడా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, అల్పాహారం సెగ్మెంట్ లో మేము తయారు చేసిన ట్రై కలర్ చపాతీ. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో ఏం తయారు చేయబోతున్నాం. లక్ష్మి గారు, ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో మనం తయారు చేసుకోబోయేది ఒక కైండ్ ఆఫ్ స్వీట్ అనమాట. ఇంతకీ ఆ స్వీట్ ఏంటంటే బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా. ఇది ఎలా తయారు చేయాలో చూపించేస్తాం, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సో మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే, ఇక్కడ బ్రౌన్ పోహా ఉంది కదా, దీన్ని మనం నానబెట్టుకోవాలన్నమాట. సో కొద్దిగా వాటర్ లేదు, అవసరం లేదు, దీంట్లోనే మనం వాటర్ వేసేద్దాం. అంటే మనకి ఏంటంటే మిగతా ప్రాసెస్ అయ్యేలోపు ఇది కొద్దిగా నానుతుంది. మనం పులిహోర చేసుకోవచ్చు, చాలా చాలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ముందు మనం పాకం రెడీ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి. సో వాటర్ యాడ్ చేసేయండి. సో వాటర్ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసుకుందాం. ఇది కరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఏం చేద్దాము అంటే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పెట్టేసుకుందాం. సో మనకి లాస్ట్ లో ఈజీ అయిపోతుంది సర్వ్ చేసుకునేటప్పుడు. సో కొద్దిగా నెయ్యి వేసేయండి. స్టవ్ ఆన్ చేసేసుకొని నెయ్యి వేసేయండి. చాలా మంది నెయ్యి తింటే ఫ్యాట్ అని లావ్ అయిపోతాము అలా అనుకుంటారు, కానీ కాదు, జాయింట్ పెయిన్స్ రావు, నెయ్యి తింటే మంచిదే. నెయ్యి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ చాలా మంది ఇది ఫ్యాట్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సరిపోతుంది, అది కరుగుతుంది. ఈ లోపు మీరు నాకు అది ఇచ్చేస్తే నేను కలిపేస్తాను. మనకి బెల్లం కూడా చాలా తొందరగా కరిగిపోతుంది. అవును, కానీ కొంచెం పాకం వస్తే టేస్ట్ ఉంటుంది. ఎస్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఇచ్చాను. జీడిపప్పు అండ్ బాదం పప్పు వేయించేసుకోవాలి. సో ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, నెయ్యిలో వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా తెలుస్తుంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేద్దాం, మనకి ఫ్లేవర్ కోసం, డైజెషన్ కూడా. స్పూన్. సో మనం ఇప్పుడు ఇలాచీ పొడి వేసేసుకుందాము. ఇది కూడా పాకం వచ్చేసింది. ఈ ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది. మా మమ్మీ ఏ స్వీట్ చేసినా కూడా అందులో వేయమని చెప్తుంటాను. సో ఎక్కువగా చాలా మంది సమ్మర్ లో రాగి మాల్ట్ తాగుతూ ఉంటారు. రాగుల్లో కూడా చాలా మనకి కాల్షియం ఉంటుంది. ఆ రాగిలో కూడా రాగి పాయసం కూడా చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. యాలకుల పొడి, ఇలాచీ పొడి వేసేస్తే ఏ స్వీట్ చేసుకున్నా అందులో ఇలాచీ పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఆ స్మెల్ అయితే కొందరు చచ్చిపోతారు తెలుసా ఆ స్మెల్ కి. అబ్బాబ్బా స్వీట్స్. సో మనకి అయిపోతారు. అందులో నేను ఒకదాన్ని. నేను కూడా సేమ్, స్వీట్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీట్ తినే వాళ్ళు ఎక్కువగా స్వీట్ గా ఉంటారు మా అయ్యో. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే, నానబెట్టుకున్న పంప్కిన్ నేను గ్రేట్ చేసి నానబెట్టుకున్నాను. సో దీన్ని కూడా వేసేద్దాం మనం. సో మనకి ఇది వేసేసాం కదా, బెల్లం పాకం అంతా కూడా దీనికి బాగా పట్టేసింది. ఇప్పుడు మనం దీంట్లో
పోహా వేసుకుందాం. మనం ఇందాక నానబెట్టాం కదా, మొత్తం పైకి వచ్చేసింది, నాని ఉబ్బుతాయి కదా. ఎస్. సో ఇందులో పోహా యాడ్ చేసేద్దాం. సో లక్ష్మి గారు, ఇదంతా మనకి బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ మన సర్వింగ్ బౌల్ ఉంది ఇక్కడ, సో దీంట్లోకి తీసేసుకుందాం. సో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మీరు ఫ్రై చేసి పెట్టారు కదా నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్, వీటిని పెట్టేసుకుందాం. సో లక్ష్మి గారు, మన బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా రెడీ అయిపోయింది. మనం ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వాళ్ళకి చెప్పేద్దాము. సో బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, గుమ్మడికాయ తురుము 1 కప్పు, బాదాం 3, కాజు 3, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ అటుకులను నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసుకొని బెల్లం వేసి కొంచెం కరగగానే యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న పంప్కిన్, నానబెట్టుకున్న అటుకులను వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. మరొక పాన్ లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదాంలు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా రెడీ. చూసారు కదండి బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం ఇద్దరం టేస్ట్ చేసి చెప్పేస్తాం. సో లక్ష్మి గారు, ముందు మీరు టేస్ట్ చేసేయండి మన బ్రౌన్ పోహా పంప్కిన్ హల్వా ఎలా ఉందో. ఓ నాకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చూస్తుంటే డ్రై ఫ్రూట్స్ తో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. హ్యాపీ రిపబ్లిక్ డే. మనకి ఇందులో చాలా స్వీట్ ఉంది, చాలా బాగుంది. ఇది చేసుకుంటే ఈ ఫ్లేవర్ మనకి ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది. చాలా హోమ్లీగా ఉంది స్వీట్ అంతా కూడా. స్వీట్ కదా, చాలా బాగుంది. టోటల్ గా టేస్ట్ అయితే మనం పోహా యాడ్ చేసాం, అలాగే పంప్కిన్ కూడా యాడ్ చేసాం కదా. నిజంగా చాలా సూపర్ గా ఉంది. ఎంత సూపర్ గా ఉందంటే చెప్పలేను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండి రిపబ్లిక్ డే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షోలో మేము ఇద్దరం కలిసి తయారు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోని మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా www.facebook.com/etvabhiruchi అలాగే www.youtube.com/etvabhiruchi లో కూడా చూడొచ్చు. చూసారు కదండి, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. 2 రెసిపీస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రేపు ఇంకో మంచి 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ బిఫోర్ దాట్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచిగా. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం.
అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.